తమ జీవితంపై నిర్ణయాధికారంపై పూర్తి నియంత్రణ కల్పించడం, సామాజిక, ఆర్థిక, విద్య మరియు రాజకీయ రంగాలలో పురుషులతో సమాన అవకాశాలు, హక్కులు మరియు స్వేచ్ఛను పొంది వారు స్వతంత్రులుగా ఆత్మవిశ్వాసంతో జీవించేలా శక్తివంతులుగా మార్పు చెందే దిశగా 120 మందికి మహిళలకు సపోర్టుగా ఉంటూ స్త్రీలలో మహిళా చైతన్య స్ఫూర్తిగా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా సోషల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ విమెన్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు జ్యోతి పారా గారు నేటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళా అభ్యుదయమే ఆశాధ్యేయంగా మహిళలకు తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయాలను ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వేచ్ఛగా సొంతంగా తీసుకునే అధికారాన్ని మరియు శక్తిని పొందడం, ఒక ఆత్మవిశ్వాసం, సమాన హక్కులు మరియు బాధ్యత ద్వారా మహిళలను శక్తివంతులుగా చేసి సమాజంలో పురుషులతో సమాన గౌరవం కల్పించే ఈ ప్రక్రియలో జ్యోతి గారికి ఉన్న ప్రేరణ కావచ్చు, ఒక పోరాటం కావచ్చు, ఒక సంకల్ప ఆత్మస్థైర్యం కావచ్చు. అసలు ఈ సేవా సొసైటీ ఆవిర్భావానికి వారికి కలిగిన చైతన్యం ఏమిటో, అదే ఏ స్ఫూర్తితో ఈ సంస్థను స్థాపించారో మనకు చెబుతారు, తెలుసుకుందాం. దివ్యవాణి ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు జ్యోతి. నేను సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ సిఇఓగా ఉన్నాను. ఈ యొక్క సంస్థ చాలా గొప్ప ఆలోచన, అంటే ఒక 20 సంవత్సరాల ఆలోచన తర్వాత స్థాపింపబడిన సంస్థ అండి. నేను ఈ సంస్థ స్థాపింపక ముందు ఉద్యోగం చేసేదాన్ని, కార్పొరేట్ సంస్థల్లో జాబ్ చేశాను. నా క్వాలిఫికేషన్ MBA HR. దాంట్లో ఎన్నో కంపెనీస్లో నేను HR మేనేజర్గా చాలా పెద్ద పెద్ద పోస్టుల్లో జాబ్ చేశాను. అన్ని కంపెనీస్లో నేను వర్క్ చేసిన దగ్గరల్లా నేను చూసింది ఏంటంటే, స్త్రీ ఎంతో గొప్పగా, ఎంతో సామర్థ్యం కలిగి పని చేసినా కూడా, అంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళకి గుర్తింపు అన్నది ఎప్పుడు దొరకలేదండి. నేను ఒక 18 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఆర్థిక స్తోమత ఎంత కల్పించుకున్నా, స్త్రీ ఎంత సంపాదించినా కానీ ఆ సంపాదన మీద హక్కు అన్నది తను తీసుకున్నంత వరకు తనకంటూ ఒక ఐడెంటిటీ అన్నది లేకపోవడం నేను గమనించాను. అది చూసిన తర్వాత నేను ఎప్పుడైతే బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకున్నానో, ఆ బిజినెస్లు నేను ప్రారంభించిన తర్వాత దాంట్లో ఉన్న ఒడిదుడుకులన్నీ చూసి నాకు ఒక ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎవరు బిజినెస్ చేయాలన్నా చాలా కష్టాలు పడుతున్నారు. అసలు ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు. కంపెనీ అంటే అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలీదు. అది రాంగ్గా రిజిస్టర్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసేసి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని కొత్తగా నూతనంగా మళ్ళీ మౌల్డ్ చేసుకోవాల్సిన వచ్చే పరిస్థితులు చాలా చూశాను. సో ఇవన్నీ ఒడిదుడుకులు చూసినాక నేను విశ్వసించి నమ్మి ప్రాక్టికల్గా నేర్చుకున్న ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క స్త్రీకి అందుబాటులోకి తేవాలన్న ఒక ఉద్దేశంతో మేము ఈ సంస్థ స్టార్ట్ చేశాము. ఈ సంస్థలో ప్రత్యేకంగా మహిళా ఉత్పత్తిదారులకు, అంటే వాళ్ళు చిరు వ్యాపారస్తులు అయి ఉండొచ్చు, ఇంట్లో నుంచి వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, వాళ్ళకు కూడా మేము సహాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చాము. అంటే వాళ్ళు ఒకవేళ ఒక గృహములో నుండి ఒక వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ వ్యాపారాన్ని నెక్స్ట్ స్థాయికి, అంటే ఒక మైక్రో లెవెల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఒక షాప్ లెవెల్లోకి, లేదా షాప్ నుంచి ఒక పెద్ద మాల్ లెవెల్లోకి, లేదా ఒక మల్టీనేషనల్ కంపెనీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న దిశగా మేము వాళ్ళని మౌల్డ్ చేస్తున్నాం, ట్రైన్ చేస్తున్నాం. మా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్క స్త్రీ వాళ్ళ బిజినెస్ ఎలా పెంపొందించుకోవచ్చు, చేస్తున్న బిజినెస్ ఎందుకు సరిగా ముందుకు వెళ్ళట్లేదు, ప్రతి ఒక్కటి మేము విశ్లేషించి వాళ్ళకి ఎంతో చేదోడుగా వాదోడుగా ప్రతి అడుగున మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాం, మెంటరింగ్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు నాకున్న ఇంత ఎక్స్పీరియన్స్, 20 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్లో నుంచి నాకున్న చాలా కాంటాక్ట్స్, చాలా ఎక్స్పర్టీస్, ప్రొఫెసర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప చదువుకున్న సైంటిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేను చేస్తున్న ఈ ఒక్క కృషి వెనకాల నాకు తోడుగా ఉండి ప్రతి మహిళకి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము అందిస్తామని, వాళ్ళు కూడా మాకు వాలంటీరీ బేసిస్లో క్లాసులు కావచ్చు, సెషన్స్ కావచ్చు, లేదా ఒక మార్కెటింగ్ టిప్స్ అనండి, ఒక బిజినెస్ డెవలప్మెంట్ టిప్స్ అనండి, ఎలాంటివి చేయాలన్నా అవన్నిట్లో అడుగడుగున నడిపించడానికి సిద్ధపడ్డ వాళ్ళు చాలామంది నాతో తోడై ఉంటేనే నేను ఈ సంస్థని ఇంత బాగా ముందుకు తీసుకెళ్తున్నానండి. మా సంస్థ ప్రారంభించి దాదాపుగా ఒక 2 సంవత్సరాలు మాత్రమే అవుతుంది, ఇంకా 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. కానీ నేను చాలా గర్వకారణంగా చెప్పగలిగింది ఏంటంటే, మాతో ఇప్పుడు తోడయ్యి మాతో పాటు నడుస్తున్న వాళ్ళు ఒక 122 మంది మహిళా ఉత్పత్తిదారులు ఉన్నారు. అందులో ఇంట్లో నుంచి పచ్చళ్ళు తయారు చేసేవారి దగ్గర నుంచి
పెద్ద పెద్ద షాపులు పెట్టుకొని బిజినెస్లు చేస్తున్న వాళ్ళు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అండ్ అలాగే సైమెంటేనియస్గా ఇంత గొప్పగా బిజినెస్లు చేసే వాళ్ళతో పాటే మనకి ఇంట్లో నుంచి చీరలు అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది కూడా ఎంత బాగా చేయొచ్చు అన్న దిశగా మేము వాళ్ళని ప్రయాణం చేయిస్తూ ఉంటాం. నా ఇంత ఎక్స్పీరియన్స్లో నేను బాగా గమనించింది ఏంటంటే, ఎంతో చదువుకున్న స్త్రీలు కూడా వివాహమైందని, లేకపోతే ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ వల్ల, అంటే కుటుంబంలో వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు అన్నీ బాగోవడం వల్ల ఎంతో చదువుకున్న స్త్రీలు కూడా ఇంకొకరికి సాయపడిగినా కూడా ఇంట్లో కూర్చుని ఉంటున్నారు. సో అలాంటి స్త్రీలు దేశానికి నష్టమని నా అభిప్రాయం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎంతో చదవడానికి ఎంతో సమయం వెచ్చించి డబ్బులు ఖర్చు పెట్టి చిట్ట చివరికి ఇంట్లో కూర్చుంటున్నారు. అది దేశానికే పెద్ద నష్టం అనిపించింది. అందుకని స్త్రీలు ప్రత్యేకించి వ్యాపారాలు చేయాలన్న ఒక ఆలోచనతో చదువుకున్న వాళ్ళు ఇంకా ముందుకొచ్చి చాలామందికి సహాయమైనా చేయాలన్న ఆలోచనతో స్టార్ట్ అయిన ఈ ఒక్క ఉద్దేశంతో స్టార్ట్ అయిన మా సంస్థ ఇది. మహిళా సాధికారత అనేది స్త్రీలను ఉన్నత శిఖరాలకు చేర్చే నిరంతర ఉద్యమం లాంటిది. గృహహింస మరియు సామాజిక వేధింపు నుండి రక్షణ పొంది సురక్షితమైన వాతావరణంలో జీవించడం, ఇటువంటి సామాజిక అంశాలతో ఎటువంటి పాత్ర పోషిస్తారో జ్యోతి గారే చెబుతారు, తెలుసుకుందాం. స్త్రీ అన్న వాళ్ళు ఎంతో శక్తివంతమైన వారు, కానీ వారి శక్తి ఏంటో వారికే తెలియక ఎంతో తక్కువలో ఉన్నంతలో సర్దుకుపోతూ ఎంతో చెయ్యగలిగినా చేయకుండా ఆగిపోయిన స్త్రీలు చాలామంది ఉన్నారు. అందులో మా సంస్థలో ఇప్పుడు మాకు తోడై మేము ఎవరినైతే ముందుకు నడిపిస్తున్నాం, అందులో సింగిల్ పేరెంటింగ్ చేసే మదర్స్ ఉన్నారు, ఎవరైతే భర్త కోల్పోయిన విధవలు ఉన్నారు, చాలా డొమెస్టిక్ వైలెన్స్ ఫేస్ చేసిన స్త్రీలు కూడా ఉన్నారు, ఎవరైతే మళ్ళీ వాళ్ళ జీవితాన్ని చాలా ధైర్యంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మళ్ళీ వాళ్ళ జీవితాన్ని ప్రారంభిస్తూ మా దగ్గరికి వచ్చిన స్త్రీలు ఉన్నారు. అటువంటి స్త్రీలకైతే మేము ఇంకా ఎక్కువ గైడెన్స్ ఇచ్చి వాళ్ళని చాలా ఎవ్రీ స్టెప్లో వాళ్ళని నడిపిస్తామండి. ఎందుకు అంటే వాళ్ళు ఎన్నో ఎదుర్కొని ఉంటారు, ఎంతో చేదు అనుభవాలు ఉంటాయి, ఎంతో బాధతో ఉంటారు, వేదంతో ఉంటారు, అన్నిటినీ మించి మనుషుల మీద నమ్మకం కోల్పోయి ఉంటారు వీళ్ళు. అలాంటి వాళ్ళకి నమ్మకం, విశ్వాసం మరలా ఒకసారి మానవత్వం మీద కల్పిస్తూ ముందుకు నడిపించడం ఒక ధ్యేయంగా మేము వాళ్ళకి వ్యాపారాలు ముందుకు సాగిస్తూ ఉంటాము. వాళ్ళకి నచ్చిన వ్యాపారంలో, అంటే మళ్ళీ మా సంస్థకు వచ్చి మా దగ్గర మాట్లాడినంత మాత్రాన మేము చెప్పిన బిజినెసే చేయాలి అని మేము ఎప్పుడు అనము. వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ చదువు, వాళ్ళ జ్ఞానము, వాళ్ళకి నచ్చిన దాంట్లో వాళ్ళు ఏం చేద్దామంటే దానికి సంబంధించి ఇంకా ముందు చదువుకోవాలన్నా, లేకపోతే దానికి రిలేటెడ్ టెక్నికల్ కావచ్చు, ఎక్స్పర్ట్ లెవెల్ స్కిల్స్ ఏమన్నా కావాలన్నా ఆ ట్రైనింగ్స్లో కూడా వాళ్ళని పంపించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే దిశగా మేము ప్రయాణం చేపిస్తూ ఉంటాం వాళ్ళతో. స్త్రీ ఎప్పుడైతే ఆర్థికంగా స్వేచ్ఛగా ఉంటుందో అప్పుడే తనకు ఒక నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. కుటుంబ స్థాయి నుంచి దేశము, రాష్ట్రము, అంతర్రాష్ట్రీయ లెవెల్లో వరకు కూడా సంపాదించే స్త్రీ, డబ్బు గురించి మాట్లాడగలిగే స్త్రీ మాత్రమే నిర్ణయాలు తీసుకోగలదని మా ఉద్దేశం. దాని ప్రకారమే వీళ్ళందరినీ నడిపిస్తాము. ప్రతి స్త్రీకి కూడా మేము ఏంటంటే సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి అది ఆ కష్టము, ఆ విలువ వాళ్ళకే తెలుసు కాబట్టి ఆ విలువని బట్టి ఆ రూపాయిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన కూడా వాళ్ళే, అంటే వాళ్ళ సంపాదన మీద వాళ్ళకే కంట్రోల్ ఉండేలాగా కూడా మేము వాళ్ళని మైండ్ సెట్, వాళ్ళ గైడెన్స్ ఇస్తాం. వాళ్ళకి అలాంటి ఒక థాట్ ప్రాసెస్ మారుస్తాం. ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు చేసిన, బిజినెస్లు చేసిన, సంపాదించిన డబ్బంతా అయితే భర్తలు లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళకి అప్పచెప్పే మొత్తం వాళ్ళు చూస్తుంటారు. చిట్ట చివరికి వీళ్ళు చూసేటప్పటికి ఎంత చేసినా వాళ్ళ అకౌంట్లో ఏముండవు. సంపాదించిన డబ్బుని, వాళ్ళ సంపాదనని వాళ్ళే వాడడము, వాళ్ళే వాటిని సక్రమంగా సేవింగ్స్లో పెట్టడం కావచ్చు, రీఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు, ఇలాంటి ఒక ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్తాం వాళ్ళు. ఇంతటి శ్రమతో కూడిన ఈ బాధ్యత యుక్త కార్యక్రమాలు చేయడానికి ఎవరి సహకారం తీసుకుంటారు? ఇంకా ఎవరైనా వీరి సేవలకు మద్దతుగా వీరితో ఎవరైనా ఉంటారా? ఎప్పుడైనా ఈ తరహా కార్యక్రమాలు ముందు తీసుకెళ్లడానికి ప్రోత్సాహం ఎలా ఉంటుంది? ఆ వివరాలు ప్రేక్షకులతో జ్యోతి గారు పంచుకుంటారు, తెలుసుకుందాం. ఇలాంటి ఒక స్ట్రెయినియస్ జాబ్ అంటే డెఫినెట్గా మేము చేసేది ఏది ఈజీ కాదండి. ఎందుకంటే ప్రతి మహిళతో కనెక్ట్ అవ్వడము, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఎలాంటి ఆలోచనల నుంచి వచ్చారో, వాళ్ళు ఎలాంటి నష్టాలు పొంది వచ్చున్నారో ఆల్రెడీ బిజినెస్లో, అలాంటి వాళ్ళందరితో వర్క్ చేయడం అన్నది ఏమి ఈజీ కాదు. కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మాకంటూ చాలా మంచి టీం ఉంది. ప్రతి ఒక్కరు, అంటే ఇప్పుడు నేను పర్సనల్గా తెలిసిన వాళ్ళంతా కూడా, ఇంతకాలం నేను ఉద్యోగాలు చేసిన దాంట్లో నాకు పరిచయమైన వ్యక్తులందరూ కూడా
నేను చేసే ఈ సేవా కార్యక్రమంలో చాలామంది వాళ్ళంతా వాళ్ళ చేయూత ఇవ్వడానికి ఎంతో ముందుకు వస్తూ ఉంటారు. స్వచ్ఛందంగా మేమున్నాము, మేము సహాయం చేస్తాము అంటూ పెద్ద పెద్ద జాబుల్లో ఉన్న వాళ్ళు, సైంటిస్టులు, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ప్రతి ఒక్కరు కూడా మాకు అండగా నిల్చుని మేము మీకు తోడ్పడతాము, మేము ముందుకు తీసుకెళ్తాము అంటారు. అదేవిధంగా ఇప్పుడు మాకు ప్రొఫెసర్ హరినారాయణ గారు అని ఉన్నారండి. ఆయన ఒక మెంటర్గా మాకు ఎంతో ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఆయన ప్రత్యేకంగా ప్రతి విషయంలో దేంట్లైనా మాకు రీసెర్చ్ కావాలంటే స్పెషల్ హెల్ప్ ఇస్తారంటే స్టూడెంట్స్ని పెట్టి రీసెర్చ్ చేయించి ఆ మార్కెట్ అనాలిసిస్ కావచ్చు, లేకపోతే ఆ బిజినెస్ అనాలిసిస్ కావచ్చు, అలాంటివన్నీ మాకు వాళ్ళు ఎంతో తోడ్పడుతూ ఉంటారు. అండ్ ప్రత్యేకించి నేనైతే ఈ సమయంలో నా టీంకి చాలా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. నాకు చాలా వండర్ఫుల్ టీం ఉంది. ఎవరైతే అందరూ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్స్, బాగా చదువుకున్న వాళ్ళు, కానీ స్త్రీ అంటే ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీగా నిలబడాలి అన్న ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళంతా నాతో ఉన్నారు. చాలా మంచి టీం ఉంది. ఇప్పుడు వరకు కూడా మా సంస్థ ముందుకెళ్తున్నది వాలంటీరీ బేసిస్ మీదే. ప్రతి ఒక్కరూ ఇష్టంగా వచ్చి వాళ్ళ చేయూత వాళ్ళు మాకు కల్పించి మాకు సహాయం చేస్తున్న విధానం బట్టే మేము ముందుకెళ్తున్నాం. మంచి మంచి మెంటర్స్ ఉన్నారు, చాలా బాగా గైడ్ చేస్తున్నారు మమ్మల్ని. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మహిళగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? ముఖ్యంగా మహిళల్లో చైతన్య స్ఫూర్తి కలిగించాలి అంటే కూడా అంత సులభం కాదు. ఇటువంటి పరిస్థితిలో ఎన్నో అవరోధాలు వస్తాయి. వాటిని అధిగమించి ఎలా ఈ సేవా ఆర్గనైజేషన్ను, అదే ఈ సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ విమెన్ అసోసియేషన్ను ముందుకు నడిపిస్తున్నారో జ్యోతి గారు చెప్తారు, విందాం. ప్రస్తుతానికి మేము పాన్ ఇండియా లెవెల్లో వర్క్ చేస్తున్నామండి. బాగా చదువుకున్న వాళ్ళంతా మాకు ఆన్లైన్లో కనెక్ట్ అయి ఉంటారు. మేము ఆన్లైన్ గైడెన్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం వాళ్ళతో. వాళ్ళ హైదరాబాద్ వచ్చినప్పుడు కలవడం, లేదా మేము వాళ్ళ స్థలాలకు వెళ్ళినప్పుడు కలవడం. లొకేషన్ వైజ్ చూసుకుంటే ఏపీ, తెలంగాణ చాలా ఎక్కువగా వర్క్ చేస్తున్నాం మేము. ప్రత్యేకించి పల్లెటూరుల్లో బాగా సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. మా వేరే వివిధ కార్యక్రమాలు ఉన్నాయి, ఏవైతే మేము ఒకసారి చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మేము ఎలా ముందుకు వెళ్తున్నామని. ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు స్టేట్స్లో ప్రత్యేకించి ఆడవాళ్ళ కోసం చాలా ప్రణాళికలతో ముందుకు వెళ్తూ గవర్నమెంట్ తరఫు నుంచి వస్తున్న చేయూత సహాయాన్ని కూడా వాళ్ళకి అవగాహనలోకి తెచ్చి వాటిని ఎలా వాడుకోవాలన్న ఒక దిశగా కూడా వాళ్ళని నడిపించుచు మేము ముందుకెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో మేము పల్లెటూరుల్లో స్పెషలీ అగ్రికల్చర్ రిలేటెడ్ కావచ్చు, సోలార్ ఇన్స్టలేషన్ రిలేటెడ్ కావచ్చు, ఆడవాళ్ళు ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉండి ఎప్పుడు పచ్చళ్ళు పెట్టడం, చీరలు అమ్మడం కాదు, అందులో కూడా వినూత్నత మేము చూపించగలుగుతున్నాము. కానీ ఇంకా ఎన్నో రంగాలు ఉన్నాయి ఎందులోకైతే ఆడవాళ్ళు అడుగు పెట్టొచ్చు, ఎంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రంగాలు చాలా ఉన్నాయి. అలాంటి రంగాల్ని మేము పల్లెటూరుల్లో వాళ్ళకి ఎక్కువగా ముందుకు తీసుకెళ్తున్నాము. చదువు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అందరికీ వాళ్ళకు తగ్గ లెవెల్లో వాళ్ళకి అవసరమైన విధంగా మేము ముందుకు నడిపిస్తున్నామండి. ప్రత్యేకించి స్త్రీలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, మన డ్వాక్రా గ్రూప్స్ కావచ్చు, వీళ్ళందరూ ఈ స్త్రీలను కూడా మనము అంటే వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉండొచ్చు, కానీ అది ఒక రాష్ట్ర స్థాయిగా కానీ ఒక అంతర్జాతీయ స్థాయిగా కానీ ఉండదు. అలాంటి ఉత్పత్తుల్ని అంటే ఒక పల్లెటూరు ఉత్పత్తిగా ఉన్నదాన్ని ఒక అంతర్రాష్ట్రీయ లెవెల్లోకి తీసుకెళ్ళడం ఎలా అన్నది కూడా మేము బాగా ట్రైన్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు బిజినెస్ ఆల్రెడీ మొదలు పెట్టుండొచ్చు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్ ఉండొచ్చు, కానీ ఆ ప్రోడక్ట్ క్వాలిటీ అంతర్రాష్ట్రీయ లెవెల్ కానప్పుడు వాళ్ళు ఎంత బిజినెస్ చేసినా ఆ పల్లెటూరులో అమ్ముకున్న కొంచెంతోనే బ్రతకాల్సి వస్తుంది. అప్పుడు చాలా నిరాశతో ఎంతోమంది వాళ్ళ వ్యాపారాలను మూసేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి అన్న దిశగా కూడా మేము చెప్తాము. సో ఇప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లేదా డ్వాక్రా గ్రూపులు ఇవన్నీ ఏంటంటే వాళ్ళు అసలు చాలా ట్రైనింగ్స్ ఉన్నా కూడా వాళ్ళకి తెలిసినా అవి లిమిటెడ్ నాలెడ్జ్గా ముందుకెళ్తాయి. ఇవన్నీ కాకుండా ట్రైనింగ్స్ కావాలి అంటే ప్రత్యేకించి మేము గవర్నమెంట్ సంస్థలతో మాట్లాడి వివరాలు కనుక్కొని మరి వీళ్ళని స్త్రీలను ట్రైనింగ్కి పంపించి అక్కడి నుంచి ఎక్స్పర్ట్ స్కిల్స్ తెచ్చుకుని వాళ్ళ బిజినెస్ ఇంకా ముందుకు తీసుకెళ్లే దిశగా కూడా మనం వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాము. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే మీటింగ్స్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు, ఇవన్నిటికి కూడా మనం ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేయిస్తూ లేదా మనమే సొంతగా ఆర్గనైజ్ చేస్తూ
ఒక్కరు ఇప్పుడు మా దగ్గర ఉన్న మహిళా ఉత్పత్తిదారుల్లో దాదాపుగా ఒక 20 మంది ఉన్నారు ఎవరైతే వాళ్ళ చెయ్యి కింద ఒక 15-20 మందికి ఉద్యోగాలు కల్పించగలిగారు. సో ఎవరైతే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంట్లో నుంచి చిన్న వ్యాపారంగా ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలి. అది ఇప్పుడు ఇద్దరికి ఉద్యోగం ఇస్తూ ఉండొచ్చు, ముందుకు వెళ్ళి 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఎలా ముందుకు తీసుకెళ్లాలని మేము నడిపిస్తూ ఉంటాము. ప్రతి ఒక్కటి కూడా విశ్లేషణ, అంటే అన్ని బిజినెస్లు ఒకేలాగా ఉండవు. ఇప్పుడు చీర వ్యాపారమే అయినా కూడా చీరలన్నీ ఒకలాగా కాదు, ఆ ఒక్క వ్యాపారం అందరికీ ఒకేలాగా సాగదు. సో కేస్ టు కేసు పర్సన్ని బట్టి ప్రతి ఒక్క స్త్రీ తనకున్న అవగాహన, తనకున్న టాలెంట్, స్కిల్ని బట్టి ఎంత ముందుకెళ్ళగలదు అని మేము ప్రోత్సహించి ఇంకా వాళ్ళకు కావాల్సిన అధికమైన చదువు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, స్కిల్ కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళకి కల్పించి దాంట్లో మళ్ళీ మన గవర్నమెంట్ తరఫు నుంచి ఉండే స్కీమ్స్, గ్రాంట్స్, లోన్స్ అవన్నిటిని కూడా అనుసంధానం చేసి వాళ్ళని ముందుకు నడిపిస్తాం. నమస్కారం అండి, నా పేరు మాధవి, సావిత్రిబాయి పులే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఫౌండర్ని, అలాగే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఉమెన్ వింగ్ చైర్మన్ని. గత 1 వీక్ నుంచి ఇక్కడ, అంటే 1 వీక్ ద్వారా మేము ఒక 12th to 19th ఇక్కడ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ఎంకరేజ్ చేయడానికి ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తాం శిల్పారామం మాదాపూర్ హైటెక్ సిటీలో. ఇది వచ్చేసి ఒక 10th ప్రోగ్రామ్ అండి. పీపుల్ ప్లాజాలో అండ్ మన వచ్చేసి హరిత ప్లాజాలో అండ్ కమ్యూనిటీ, గ్రేటర్ కమ్యూనిటీలో వీళ్ళకి ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చాలామంది ఉమెన్ ఒక బిజినెస్ పీపుల్గా రెడీ అవ్వాలన్న కాన్సెప్ట్ మీద మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. గత 18 years నుంచి మాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉందండి. మా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి సావిత్రిబాయి పులే ఆర్గనైజేషన్ 2008-811 మాది రిజిస్ట్రేషన్ నెంబరు వచ్చేసి. మేము అప్పటి నుంచి కూడా అంటే గ్రామీణ మహిళలకి, ఇప్పుడు తను కూడా ఒక గ్రామం నుంచి వచ్చిన మహిళనే, వాళ్ళ వృత్తులు ఏంటంటే వాళ్ళు చేసే కష్టాన్ని మనకి ఇక్కడ గుర్తించాలి. ఏదంటే కార్పొరేట్ లెవెల్లోనే కాకుండా గ్రామ స్థాయిలో ఉన్న మహిళలని చేనేతపరచడమే మా కాన్సెప్ట్ పైన మేము వర్క్ చేస్తున్నాము. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా గ్రూప్స్ మహిళలని కానివ్వండి, అలాగే మనకు ఎడ్యుకేషన్లలో ఉన్న కేటగిరీలో ఉన్న మహిళలను కానివ్వండి, 10th ఇంటర్ బేస్ మహిళలను కానివ్వండి, వాళ్ళని డిఫరెంట్ యాంగిల్లో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి, వర్క్షాప్స్ కండక్ట్ చేసి, మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్టార్టప్ ఉమెన్ నుంచి వాళ్ళకి బిజినెస్ గ్రోత్ చేసి ఎస్టాబ్లిష్ ఉమెన్ వరకు మేము వాళ్ళని రెడీ చేయడం జరుగుతుంది. తెలంగాణ ఛాంబర్లో మాకు 5000 ఉమెనే ఉన్నారు మాకు బిజినెస్ పీపుల్గా. అలాగే మేము ఏంటంటే ఒక మహిళ ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడం వల్ల, ఆర్థికంగా ఎదగడం వల్ల ఎంతోమంది మహిళలకు చేయూతనిచ్చే స్థాయికి వెళ్తుంది, జాబ్ రోల్స్ ఇచ్చే స్థాయికి వెళ్తుందని మేము ఈ వర్క్ చేస్తున్నామండి. దాని ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు సహకరిస్తున్నారు. సేవా ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మాకు కొలాబరేట్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళ డిఫరెంట్ కాన్సెప్ట్లు కూడా వాళ్ళు కూడా వెళ్తున్నారు. అలా కోవే అండ్ సేవా అండ్ అలిప్ అండ్ వీహబ్ వీళ్ళందరూ కూడా మా కొలాబరేషన్స్ అవుతున్నారండి. సో మేము ఏంటంటే ఎక్కువ మంది మహిళలకు రీచ్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ అయినా అన్న కాన్సెప్ట్ మీద అందరం కలిసి మేము ఈ ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం. రీసెంట్ గా శిల్పారామంలో జరిగిన తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎగ్జిబిషన్ లో సీవా ప్రధాన పాత్ర ఏమిటో, మహిళల స్టాల్స్ ఏర్పాటులో వారి ప్రమేయం ఏమిటో, ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ కు భారతదేశం అన్ని రాష్ట్రాల మహిళలు హాజరయ్యారు. తెలంగాణ నుండి కూడా చాలా మంది పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క, బండారు దత్తాత్రేయ గారు కూడా ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ మహిళా సంఘాల కోసం ఎటువంటి సహాయ సహకారం అందించారో జ్యోతి గారు మనతో ఆ విషయాలు చెబుతారు, తెలుసుకుందాం. ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఎగ్జిబిషన్స్ అంటేనే వెళ్ళడం, అమ్ముకోవడం అని అందరూ అనుకుంటున్నారు. కానీ శిల్పారామంలో జరిగిన ఒక ఎగ్జిబిషన్లో మా పాత్ర ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎగ్జిబిషన్లో కూడా ఇంత ఉంటుందా అని మీరు అనుకుంటారు. ఎందుకంటే శిల్పారామంలో మాకు అవకాశం కల్పించిన ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తెలంగాణ గవర్నమెంట్ వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. స్పెషలీ మాధవి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అక్కడ ఏర్పడిన స్టాల్స్ అన్నిటిలో కూడా అత్యధికమైన స్టాల్స్ మన ఒక ఆర్గనైజేషన్ తరఫు నుంచే, మన సీవా ఎన్జిఓ తరఫు నుంచి 23 స్టాల్స్ పెట్టించామండి. 23 ఆడవాళ్ళు కూడా వినూత్నమైన వ్యాపారాల రంగాల నుంచి ముందుకొచ్చిన వారే. అక్కడ స్టాల్స్ పెట్టించడం ఒకటే మా పని కాదు, ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము అక్కడ వాళ్ళందరికీ అందుబాటులో ఉన్నాం. ఎందుకు అంటే కస్టమర్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వీళ్ళ ప్రోడక్ట్స్ ఆ లెవెల్కి ఉన్నాయా లేదా, అసలు కస్టమర్స్ అంటే ఫుట్ ఫాల్ లేదు, లేకపోతే జనాలు రాలేదు చూడడానికి, అప్పుడేం చేయాలి, వచ్చినప్పుడు ఏం చేయాలి, పేపర్ విలేకరులు వచ్చారు, మీడియా వచ్చారు,
విఐపి గెస్ట్లు వచ్చారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒక మహిళా ఉత్పత్తిదారిగా వాళ్ళ చిన్న తరహా బిజినెస్ని ఎలా చూపించుకోవాలి, ఆ అవకాశాన్ని ఎంత బాగా సద్వినియోగపరచుకోవాలి అన్న ట్రైనింగ్ మేము మా మహిళలకు ఇచ్చామండి. ఈ శిల్పారామం వారం రోజులు జరిగిన ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కరికి దగ్గరుండి వారి వారి ఉత్పత్తిని బట్టి వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, అసలు ఏం మాట్లాడితే అమ్ముడు పోవడానికి ప్రోడక్ట్ని ఎలా డిస్ప్లే చేయాలి దగ్గర నుంచి, స్టాల్ ఎలా సర్దుకోవాలి దగ్గర నుంచి, ఒక విఐపి గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా ముందుకు వెళ్ళి మాట్లాడి వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్. అంటే ఇప్పుడు మా మహిళా ఉత్పత్తిదారుల్లో ఒక స్టాల్ పెట్టారండి. ఆవిడ పచ్చళ్ళు తీసుకొచ్చారు, సత్తుపల్లి నుంచి పచ్చళ్ళు తీసుకొచ్చారు, ఒక పల్లెటూరు నుంచి. ఆవిడకి చదువు చాలా తక్కువ, తెలుగు తప్ప వేరే భాష రాదు. అలాంటి ఆవిడ 3 రోజుల్లో హిందీ నేర్చుకుంది. ఇక్కడికి వచ్చాక ఏంటి లీజియే, ఖరీదియే, ఆమచార్ అన్న ఇలాంటి వర్డ్స్ కొన్ని నేర్చుకుంది. ఎంత ఫాస్ట్గా నేర్చుకుందంటే అది తన ఇంట్రెస్ట్, మేము నేర్పించాం అనట్లా. కానీ ఇది నేర్చుకుంటే నీ వ్యాపారం బాగా ముందుకెళ్తుందని మేము చెప్పగానే 3 డేస్లో హిందీలో కమ్యూనికేట్ చేయడం నేర్చుకుంది ఆ వ్యాపారం. ఆవిడ పచ్చళ్ళకున్న ప్రత్యేకత, ఆవిడ చేసే అన్నీ కూడా అడవి నుంచి తెచ్చిన ఆకులు అలములతో, అవన్నీ హర్బల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆవిడ స్టాల్ దగ్గరికి సీతక్క గారు వచ్చి విజిట్ చేసినప్పుడు ఆవిడ సంతోషం పట్టపగ్గాలు లేవు. సీతక్క గారితో పక్కన నిల్చొని ఫోటో దిగాలి అన్న ఆలోచనే మర్చిపోయింది. తర్వాత అడిగారనమాట, మేము పక్కన నిల్చొని ఫోటో దిగలేదని. కానీ స్టాల్ దగ్గర వచ్చే సీతక్క గారు ఆవిడతో మాట్లాడినప్పుడు ఉన్న ఫోటోలు, చిన్న క్లిప్పింగ్స్ అవి న్యాచురల్గా వచ్చినాయి. వాటిని మనము ఫేక్ చేయడమో ఏదో చేయడం కాదు. ఎప్పుడైతే మేము ఆవిడకి ఆ న్యాచురాలిటీ గురించి, జెన్యూనిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశామో చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నా స్టాల్ దగ్గరికి సీతక్క గారు వచ్చారు అని అందరికీ చెప్పుకోవడం జరిగింది. ఫస్ట్ హైదరాబాద్ రమ్మని జ్యోతి మేడం గారు, ప్రియాంక మేడం గారు చెప్పినప్పుడు నేను చాలా భయపడ్డాను సార్. నాకు నిజానికి మాది పల్లెటూరు, సత్తిపల్లి దగ్గర ఉన్న చింతలపూడి. మేడం గారు వాళ్ళు చెప్పినప్పుడు ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో ఏంటని నాకు చాలా భయం వేసింది. మేడం గారు వాళ్ళు ఏం కాదు, మేము ఉంటాము, చూడండి ఒకసారి బిజినెస్ సిటీకి వచ్చి చేయండి అని చెప్పారు. అలాగే వచ్చాక నాకు నిజంగా బిజినెస్ ఇక్కడ బాగా జరిగింది. మేడం గారు వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్గా, హిందీ రాకపోయినా మేడం గారు వాళ్ళు సపోర్ట్ తీసుకుని నేను ఇక్కడ బాగా అమ్ముకున్నాను. నిజానికి నా బిజినెస్ ఇక్కడ తెచ్చినవి మొత్తం అయిపోయినాయి, ఇంకింతే ఉంది. కస్టమర్లు పెరిగారు, వెళ్ళాక కూడా మళ్ళీ నేను పార్సల్ పంపిమ్మని కూడా చెప్పారు. నాకు చాలా బాగుందండి. శిల్పారామ నిజంగా బాగుంది. అసలుకే నాకు చాలా ధైర్యంగా ఇప్పుడు నేను వచ్చి సిటీలో చేయగలను అనిపించేలాగా మ్యామ్ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. అలాగే ఇవన్నీ హెల్త్కి సంబంధించినవి. మేము కట్లు పుల్లల మీద చేస్తాము. ఈ కారపొళ్ళని రోలు రోకల్లో చేస్తామండి. నల్లేరు, పునర్నావ, కొండపిండాకు, రేలాక్ అనేది చాలా ప్రత్యేకమైంది. పునర్నావ 8 అవుతాము, నల్లేరు నొప్పులకు సంబంధించింది, కొండపిండాకు కిడ్నీలో స్టోన్కి, అలాగే రేలాకు మోషన్కి సంబంధించిందండి. మ్యామోల్డ్ ఇవన్నీ సిటీలో కూడా వెళ్తే బాగుంటుంది, అందరికి బాగా యూస్ అయ్యిద్ది, ఆరోగ్యకరమైన కనుక అని చెప్పినప్పుడు సరే అని నేను ముందుకు వచ్చాను సార్. అలాగే అయింది. కస్టమర్లు కూడా మనకి చాలా బాగుందని చెప్పి మళ్ళీ వచ్చి పట్టుకుని వెళ్తున్నారు. నేను బాగా సంతోషపడే విషయం ఏంటంటే మినిస్టర్ సీతక్క గారు ఇక్కడికి వచ్చి నల్లేరు పచ్చడి తీసుకున్నందుకు నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఇంత అవకాశం కల్పించిన ఈ ఛానల్ వారికి, మీ సంస్థకి మరీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే లేడీస్ని ఇలా ధైర్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చిన జ్యోతి మ్యామ్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగే మీ అందరికీ నా ధన్యవాదాలు మరొకసారి. నాలాంటి పల్లెటూరు ఎంతోమందిని ఇలా అవకాశం కల్పించి నన్ను చూసి ఎంతోమంది రావాలి, జ్యోతి మేడం గారిని ఇంకా సపోర్ట్ మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే 23 స్టాల్స్లో కూడా మనం వినూత్నమైన స్టాల్స్ పెట్టించాము. మిల్లెట్ స్నాక్ స్టాల్ ఒకటి ఉండింది. ఆవిడ చెయ్యి కింద దాదాపు 12 మంది పనిచేస్తూ ఉంటారు. ఆవిడ 12 మందికి ఉద్యోగం ఇచ్చారు. కానీ ఇప్పుడు శిల్పారామం తర్వాత ఆవిడకి ఎంత ధైర్యంగా ఇప్పుడు ఇంకొక అవుట్లెట్ స్టార్ట్ చేస్తాను, ఇంకొక దగ్గర ఇంకో 10 మందికి అవకాశం కల్పిస్తాను అన్న ఆలోచనతో వెనక్కి వెళ్ళేరుతాను. అట్లాగే మనకి బట్టలు అమ్మే వాళ్ళ దాంట్లో అరటి నారతో తయారు చేసిన చీరలు పెట్టడానికి మేము ప్రోత్సహించి వాళ్ళని తీసుకొచ్చి పెట్టించాం. డైరెక్ట్ వీవర్స్, చేనేత వస్త్రాలతోని మనకి డైరెక్ట్గా వీవర్సే వచ్చి స్టాల్స్ పెట్టారు. సో చాలా గొప్పగా జరిగిన ఈ ఎగ్జిబిషన్లో మా సంస్థ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్క మహిళా ఉత్పత్తిదారికి తనకి రావాల్సిన ప్లాట్ఫామ్ వచ్చిందని మేము చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా అక్కడ వాళ్ళు నేర్చుకున్న ప్రతి విషయము ఎంతో విలువైందని వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. Hi, myself Ira Arora. I have come from Sanikpuri and I actually deal with only handloom products
basically handloom kurtis. I have ready-made blouses, and we get all our stuff from Gujarat. We got a chance to come to Shilparamam because of Seva. They are promoting women entrepreneurs, which is a very well organized samiti. And because of them we have had an opportunity to come to Shilparamam. Before we would come here to see other stalls, but this time it was we who actually had a stall in Shilparamam. Thanks to Jyoti ma'am and the team, they were very helpful, and they made a point to come every day and find out and also influencers were recruited by them, so that we have good sales. So overall it was very well organized and very good effort to promote women entrepreneurs. Thank you so much Seva team. హలో అండి, నా పేరు ఝాన్సీ లక్ష్మి. మాది జయాస్ నవరంగ్. మా యూనిట్ పేరు జయాస్ నవరంగ్. మాది గుంటూరు అండి. గుంటూరు నుంచి వచ్చాము ఇక్కడికి. ఎన్జిఓ సంస్థ ద్వారా మేము ఇక్కడికి రాగలిగాము. వాళ్ళు మాకు బాగా హెల్ప్ చేశారండి. వాళ్ళ వల్ల మేము ఇక్కడికి వచ్చి ఇలా బిజినెస్ చేసుకోగలుగుతున్నాము. ఇక్కడ మాదంతా బ్లాక్ ప్రింట్స్ అండి. మాది యూనిట్లో మేము కలర్ డైయింగ్ అండ్ బ్లాక్ ప్రింట్, స్క్రీన్ ప్రింట్ అంతా మేమే చేస్తాం. రోలింగ్ అన్నీ మేమే చేస్తామండి. జ్యోతి గారు, ప్రియాంక గారు మాకు బాగా సపోర్ట్ చేశారు మమ్మల్ని. Hello everyone, I'm Devanshi and I'm the co-founder of this company Feminine Energy, where we make a women wellness product. And ఈ రోజుల్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకప్పుడు ఉమెన్ ఓన్లీ కిచెన్ వరకే పరిమితం అనుకునే వాళ్ళు కూడా ఈ రోజుల్లోనే ఉమెన్ని సపోర్ట్ చేసి సొసైటీలో ఉన్నారు అంటే ఇట్స్ వెరీ గ్రేట్. అండ్ పర్టికులర్లీ జ్యోతి గారు అండ్ హర్ టీమ్ ఇస్ really good at organizing everything, at helping us. They came personally to our stall to help us with everything. చూశారు కదండి, జ్యోతి పారగ్ గారు మనతో పంచుకున్న వారి మనోగతాలు. ముఖ్యంగా మహిళా శక్తి ఎంత ఉన్నతమైనదో వారి సేవల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఎంతో ఆసక్తిగా జ్యోతి పారగ్ గారు చెప్పే మరిన్ని ఆసక్తికర విషయాలు ఇంకా ఏంటో వచ్చే వారం తెలుసుకుందాం.